శాంతి భర్త మదన్ మోహన్ ఆమెపై హోంమంత్రి అనిత ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన బిడ్డకు తండ్రెవడో తేల్చాలని వారిని కోరారు. తనకు తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. తాను అమెరికాలో ఉండగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన శాంతి మోసం చేస్తుందని తెలిపారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చి న్యాయం చేయాలని కోరారు. తనకు గుర్తు తెలియని ఈ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మదన్ తెలిపారు. తన ఇద్దరు కూతుళ్లతో పాటు శాంతికి జన్మించిన బాబుకు తనకు ప్రాణహాని ఉందని మదన్ వెల్లడించారు. ఇక్కడ నుంచి వస్తున్న ఏంటో అన్నోన్ నెంబర్స్ అయితే నుంచి వస్తూ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆమె మీద నర్వస్. నేను లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకవేళ ఆ బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా పసిపున దేవుడితో దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి. ఆమె కూడా ఒక స్త్రీ కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునికి పిల్లల్ని కాపాడుకునికి మీడియా ముందుకు వచ్చాను. హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా కలిశాను. మేడం 15 నిమిషాలు 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడారు. మదన్ 4 రోజుల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు. మేమంతా వింటున్నాము, క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది. అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి, సో ఆల్రెడీ మ్యారీడ్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా, ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల అంటే బాబుల కన్నీ కారణం ఏంటి, ఏమన్నా హిడెన్ ఎజెండాస్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ మేము చూస్తాము. కాబట్టి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది. సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో కొన్ని వచ్చేస్తారు, అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళని మనం కాపాడుకోవాలి. మరోవైపు తాను శాంతి నుంచి విడాకులు తీసుకోలేదని అన్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తనను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుందని వెల్లడించారు. తనకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని మదన్ స్పష్టం చేశారు. నా పిల్లల ముందు, నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేము విడిపోలేదు. అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్. ఇందులోంచి బయటికి రానికి తను ఏదైతే షీఈ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్. ఇఫ్ యూ వాంట్, నేను మీడియా ముందు ఈ 10 కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి. అది 2024లో డమ్మీగా తయారు చేసినటువంటి డాక్యుమెంట్. దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది. నేను మీ ముందే చెప్తున్నాను, ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఆమె 2024లో జూన్ 11వ తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్. అది ఫేక్ డాక్యుమెంట్. నా పిల్లల మీద ప్రమాణం చేసి, నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను మబ్బిత పెట్టి